హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సగ్గుబియ్యం ఉప్మా. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేగాక పల్లీలు వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా దూరగా వేయించుకునేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు అందులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పల్లీలు పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు ఒక చిన్న సైజ్ ఆలుగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అవి భలే టేస్ట్గా ఉంటాయి. ఇందులో మాత్రం స్కిప్ చేయొద్దు. మెయిన్ ఈ ఆలుగడ్డలే బాగా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీలో. చిన్న ముక్కలు చేసి ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతవరకు ఎవరైనా మిస్ అయి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, సింపుల్గా, బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అద్భుతంగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం ఉప్మా. ఇప్పుడు ఈ పొటాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. అందులో ఒక 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా వేగనివ్వాలి. దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో భలే టేస్టీగా ఉంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలాగ 2 minutes మగ్గిస్తే అయిపోయింది. ఎంతో టేస్టీ ఎమ్మీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే